హలో ఎవ్రీవన్, నేను మమతా నిఖిలేష్. సో నా సెకండ్ ట్రైమిస్టర్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, సో ఒక రోజులో నేను ఏమేమి తినేదాన్ని, ఏమేమి తీసుకునేదాన్ని అనేది ఈ వీడియోలో చూస్తాను. అండ్ నా సెకండ్ ట్రైమిస్టర్లో నా బెస్ట్ డే అంటే నా బర్త్డే అని చెప్పొచ్చు. అది కూడా మా బుడ్డోడు మా అల్లుడితో సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నార్మల్గా నేను ఏదో ప్రమోషన్ వీడియో కోసం బయటికి వెళ్ళినప్పుడు సో ఈ పిక్ అనేది తీసుకున్నాను. సో పిక్స్ కూడా నేను ఎప్పుడు కూడా తీసుకోలేదు నా ప్రెగ్నెన్సీలో. ఇంత ముందుకు ప్రెగ్నెన్సీలో బీపీ హై అయ్యి చాలా ఇష్యూ అయింది కదా. సో అప్పుడు నేను నీలోఫర్కి నాకు డాక్టర్ రికమెండ్ చేశారు కాబట్టి ఒకసారి ఇక్కడ ఓపీ కార్డ్ తీసుకుందామని నేను సెకండ్ ట్రైమిస్టర్లో ఒక 2 to 3 times నీలోఫర్ వెళ్ళడం జరిగింది. ఎంతమంది ఉంటారంటే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు మనకి నీలోఫర్లో. కాకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా, చాలా డబ్బులు అయ్యేది ఉన్నా కానీ మనకి ఫ్రీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది నీలోఫర్లో. ఎవరికైనా ఏవైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అలాంటివి ఉంటే ఒకసారి వెళ్ళి 1-2 సార్లు వెళ్ళి మీరు ఓపీ కార్డ్ తెచ్చుకోవడం చాలా అంటే చాలా బెటర్ అన్నమాట. సో ఇది నా ఓన్గా నేను ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో 5 lakhs వరకు అయ్యే ట్రీట్మెంట్ నాకు ₹1 కూడా తీసుకోకుండా ట్రీట్మెంట్ చేశారు నీలోఫర్లో. సో ఎవరికైనా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు, హై రిస్క్ ఉంది అని అనుకునే వాళ్ళు, ఎక్కువ అమౌంట్ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టలేమని అనుకునే వాళ్ళకి సో నీలోఫర్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో నేను నా ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ ఎండ్ వరకు టీ కాఫీలు తాగలేదు. కాకపోతే నీలోఫర్ హాస్పిటల్కి వచ్చాక టీ తాగకుండా ఉండలేను కదా, అందుకే నేను హాస్పిటల్కి 2-3 times విజిట్ అయిన ప్రతిసారి నీలోఫర్ టీ అనేది తాగాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం. కాకపోతే నాకు అప్పుడు టీ కాఫీ మీద ఇంట్రెస్ట్ లేదు. సో స్మెల్ పడకపోయేది. అందుకే నేను టీ కాఫీ ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో కాఫీ అసలు తాగను, టీయే అన్నమాట. ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్ ఎండింగ్ వరకు కూడా నేను ఎప్పుడు కూడా టీ అనేది తాగలేదు. అండ్ నేను బ్రేక్ఫాస్ట్కి కానీ అంతా కూడా ఎక్కువగా కార్బ్స్ అన్నమాట, రైస్ ఎక్కువ లేకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా ఉండే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరే ఎక్కువగా తీసుకున్నాను. సో దోశ అయినా లేకపోతే వడ అంటే మనకి ఎలాగో మినపప్పే, దోశలో రైస్ తక్కువ ఉండి పెసళ్ళు, శనగలు ఇలాంటివి ఎక్కువగా ఉండేలాగా చూసుకునేలాగా రోజు ఒక రకమైన దోశ అన్నమాట. ఇది ఎలాగో మనకి మల్టీగ్రెయిన్ దోశనే, ఒకరోజు ఆనియన్ దోశ, ఒకరోజు ఇందులో బీట్రూట్ యాడ్ చేసుకోవడం, ఒకరోజు క్యారెట్ యాడ్ చేసుకోవడం. సో ఇలాగా అన్నమాట, హెల్తీగా అన్నమాట. సో దోశ తినాలనిపిస్తుంది మనకి, కాకపోతే కొద్దిగా హెల్తీగా. ఒకరోజు అందులో బీట్రూట్ చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవడం, క్యారెట్ వేసుకోవడం, ఒకరోజు ఆనియన్స్ వేసుకోవడం, ఒకరోజు ఎగ్ దోశ వేసుకోవడం, ఇలాగా ఎక్కువగా చేసుకొని తిన్నాను. సో ఎందుకంటే హెల్తీ ఫుడ్ తింటే బేబీకి ఫుడ్ అనేది మంచిగా అందుతుంది, బేబీ వెయిట్ గెయిన్ అనేది బాగా అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మసాలా ఫుడ్, ఆయిల్ ఫుడ్, అలాగే సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోకండి. బేబీ వెయిట్ అనేది ఎక్కువగా పెరగదు వీటి వల్ల. అండ్ మసాలా ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల మనకి ఉమ్మనీరు కూడా తగ్గుతుందన్నమాట. సో అండ్ మెయిన్ ఇంపార్టెంట్, నేను ప్రతి ట్రైమిస్టర్లో చెప్పేది ఒకటే, మెడిసిన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు తినే ఫుడ్, మీరు ప్రతి ఒక్కరూ అన్నీ తినాలి, మంచి ఫుడ్ ప్రతి ఒక్కరు తింటారు అని మనం చెప్పలేము వాళ్ళ పరిస్థితిని బట్టి. కాబట్టి మెడిసిన్ ఒకటి మాత్రం కరెక్ట్గా వేసుకోండి. మీకు నచ్చినా నచ్చకపోయినా బేబీ వెయిట్ బాగా పెరగాలంటే మెడిసిన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాగా రైస్ తక్కువగా, ఇలాగ డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ ఇలాంటివి తీసుకునేదాన్ని. అండ్ లిక్విడ్స్, వాటర్ అంటే వాటర్ ఫామ్లో ఉండే ఏవైనా 3 to 4 liters వరకు నీళ్ళ, నిమ్మకాయ రసం కానీ, బార్లీ వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకునేదాన్ని. అండ్ సెకండ్ ట్రైమిస్టర్ ఎండ్ అయ్యి థర్డ్ ట్రైమిస్టర్లోకి ఎంటర్ అయ్యే టైంకి మనకి ఫుడ్ క్రేవింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాకపోతే నేను ఎక్కువగా బయట ఫుడ్ ఏది తినలేదు. నేను తిన్నది ఒకటి కట్లెట్. సో అది కూడా ఒక 3 to 4 times తిన్నాను ఓవరాల్ నా ప్రెగ్నెన్సీలో. సో ఎప్పుడైనా తినాలనిపిస్తే ఒక కట్లెట్ ఒక్కటి తినేదాన్ని. అండ్ నేను ఎక్కువగా ఖర్చు పెట్టిన అమౌంట్ వచ్చేసి ఓన్లీ కొబ్బరి బొండాలకే అన్నమాట. సో ఎందుకంటే సమ్మర్ టైంలో
నాకు సమ్మర్ టైంలో ప్రెగ్నెన్సీ కాబట్టి మన బాడీ అనేది ఊరికే డీహైడ్రేట్ అయిపోతుంది. ఊరికే కూడా మనం వాటర్ తాగలేం కాబట్టి కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఎక్కువగా తీసుకునేదాన్ని. నేను ఎక్కువ ఖర్చు పెట్టింది ప్రెగ్నెన్సీలో అంటే కొబ్బరి బోండాలకే అన్నమాట. అండ్ ఎవ్రీడే మార్నింగ్ నేను ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్లో తాగింది బార్లీ వాటర్ అన్నమాట. ఇది మనకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి, మనకి బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి కంట్రోల్ చేస్తుంది బార్లీ అనేది. తెలియని వాళ్ళైనా మీరు షాప్కి వెళ్ళి బార్లీ కావాలి అని అడిగితే ఇస్తారు. చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. 50 రూపీస్ కేజీ, 60 రూపీస్ కేజీ ఉంటుంది. 1 మంత్ వరకు మీకు ఈ బార్లీ అనేవి వస్తాయి. రోజు కొన్ని ముందు రోజు నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే ఉడకబెట్టుకొని తాగడమే. మనకి గంజి నీళ్ళలా ఉంటాయి, అంతే ఏముండదు. మీరు అలా తాగలేమంటే కొద్దిగా సాల్ట్ కానీ కొద్దిగా షుగర్ కానీ వేసుకొని తాగటమే. బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉమ్మ నీరు అనేది ఎక్కువగా పెరగాలంటే కొబ్బరి నీళ్ళు, బార్లీ నీళ్ళు, నార్మల్ వాటర్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. అండ్ నేను లంచ్లోకి ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఫుడ్, రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువగా తినేదాన్ని. అండ్ మెడిసిన్స్ కరెక్ట్ టైంలో వేసుకునేదాన్ని. ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఇంట్లోనే ఇలా పాప్కార్న్ కానీ ఇలాంటివి చేసుకొని ఎక్కువగా తిన్నాను అన్నమాట. మనకి స్వీట్ కార్న్లో కానీ ఇలా పాప్కార్న్లో కానీ మనకి ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. బేబీకి మంచి ఫుడ్ అందుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఏది తిన్నా తినకపోయినా మీ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా స్వీట్ పొటాటో తినండి. అన్ని న్యూట్రియంట్స్, ఫైబర్, వైటమిన్ సి, ఇంకా బీటా కెరోటిన్ ఇలాంటివి చాలా వరకు మనకి ఎక్కువగా ఉండేది వచ్చేసి స్వీట్ పొటాటోలో, మోరంగడ్డ అంటాం కదా అందులోనే. అండ్ నేను ఎక్కువగా వైటమిన్ సి ఇలాంటివి ఎక్కువగా నాకు పులుపు లాంటివి తినాలని అనిపిస్తుంది కాబట్టి ఇలాగా స్ట్రాబెర్రీస్ కానీ ఇలాంటివి ఎక్కువగా తెచ్చుకొని తిన్నాను. నేను ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్లో 75 to 80% తిన్న ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్సే. ఫ్రూట్స్తోనే ఉన్నాను అన్నమాట, ఎక్కువ ఫుడ్ తినలేక. అండ్ మనకి ఫ్రూట్స్తోని మంచి విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది కాబట్టి మీకు తగినంత ఎక్కువ కాస్ట్లీవి కాకపోయినా ఇలా జామకాయలు, బత్తాయిలు, ఆరెంజ్లు ఇలాంటివైనా తిన్నా కానీ మనకి జామకాయలో ఎంత అంటే రిచ్ ఫుడ్ అంటే మనకి ప్రెగ్నెన్సీలో చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది జామకాయ తినొద్దు అని అంటూ ఉంటారు. నేను ఓవరాల్ ప్రెగ్నెన్సీ మొత్తం జామకాయ తిన్నాను. చాలా మంచి ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి. ఇంకా మెయిన్ మెడిసిన్, ఇంకా మిల్క్ పౌడర్, ప్రోటీన్ పౌడర్ మనకి డాక్టర్ ఒక ప్రోటీన్ పౌడర్ అనేది రాస్తారు కదా, సో ఆ ప్రోటీన్ పౌడర్ మిస్ అవ్వకుండా తాగండి. స్మెల్ పడదు చాలామందికి, కాకపోతే కొద్దిగా ఓపిక తెచ్చుకొని మనం ఈ మిల్క్ పౌడర్ అనేది మెడిసిన్ అనేది అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే మనం తినే ఫుడ్ అంతా హెల్దీ ఉంటుందా, ప్రతి ఒక్కరు హెల్దీగా తింటారు అని కూడా చెప్పలేం కదా. ఎవరికి వీలైనంతలో వాళ్ళు తింటారు కాబట్టి మ్యాక్స్ మెడిసిన్ మిస్ అవ్వకుండా వేసుకోండి. ఇలాగ పప్పులు, శనగలు, పెసళ్ళు ఇలాంటివి ఎక్కువగా ఉడకపెట్టుకొని కానీ స్ప్రౌట్స్ చేసుకొని కానీ తినండి. ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాగ నేను ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా బేబీ వెయిట్ పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకున్నాను నా సెకండ్ ట్రైమిస్టర్. సో నేను ఇవన్నీ సెకండ్ ట్రైమిస్టర్ 4th, 5th, 6th ఈ టైంలో ఎక్కువగా తిన్న ఫుడ్ అన్నమాట. ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.